చాలామందికి స్వస్థతలు కలగజేశాడు. స్వస్థత కావాలన్న ప్రతి వారు కూడా దేవుని దగ్గరకు వచ్చారు. దేవుడిని అడిగారు, నాయనా నాకు బాధ ఉంది, ఇబ్బంది ఉంది, నాకు స్వస్థపరచు అని అడిగితే దేవుడు తన ఆస్తాన్ని వెనక్కి తీయలేదండి. ఎప్పుడు కూడా ముందుగా చాచి ప్రతి ఒక్కరి యొక్క కోరిక ప్రకారం, న్యాయమైన కోరిక ప్రకారం ఆయన అందరికీ కూడా స్వస్థతలు కలగజేశాడు. ఒకటా రెండో స్వస్థతలు అంటే ఎన్ని స్వస్థతలు కలగజేశాడంటే ఆయన ఏమండి, చాలా స్వస్థతలు కలగజేశాడు. ఒక రోజున యేసుప్రభు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, ప్రభు మమ్మల్ని స్వస్థపరచు అని. కుష్ఠరోగం అంటే మనం ఆ రోగాన్ని చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఒళ్ళంతా గజ్జి గజ్జి కింద ఉంటుంది. తర్వాత ఏళ్ళు కాళ్ళు తినేసినట్లుగా ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తేనే మనకి చాలా బాధ, భయంకరంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు, వెలివేయబడిన వ్యక్తులు, ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగం వచ్చినటువంటి వారు ఊరి చివర బ్రతకాలి. పూర్వకాలంలో చూడండి, ఊరి చివర కుష్ఠరోగుల కోసం ప్రత్యేకించి ఇళ్ళు కట్టి ఉంటాయి. ఆ ఇంట్లో నివసించేవారు. అటు నరసాపురం సైడ్ నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు దేవుని దయ వల్ల అది ఊరి మధ్యలోకి వచ్చేసాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొత్త కొత్తగా ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ పురాలన్నీ కూడా ఊరి చివరికి వచ్చేసాయి. ధర్మశాస్త్రం ప్రకారం వారు వెలివేయబడినటువంటి వారు, విలువ లేనటువంటి వారు. కాదు కూడదని ఊర్లోకి వస్తే అటువంటి వారిని మరి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. ధర్మశాస్త్రం రూల్ ఇది. అటువంటి మరణకరమైన రోగంతో ఉన్న మరి 10 మంది వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు స్వస్థత కలగజేయంటే ఆయన, మీరు వెళ్ళి మోషే చెప్పినట్లుగా మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మీకు మీరుగా కనుపరుచుకోండి అని అన్నప్పుడు ఆ 10 మంది కూడా తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారట. కేవలం ఈయన చెప్పింది అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మీకు మీరు కనుపరుచుకోండి. ఎందుకు కనుపరుచుకోమన్నాడంటే, కుష్ఠరోగం వచ్చిందని అనుమానం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ఆ యాజకునికి చూపించాలి. నా చెయ్యికి కుష్ఠరోగం వచ్చింది, లేకపోతే నా కాలు కుష్ఠరోగం వచ్చింది, నా నుదుటి మీద కుష్ఠపోటు వచ్చింది, నాకు అనుమానం ఉందో చూడమంటే దాన్ని పరీక్షిస్తాడు యాజకుడు. 7 రోజులు పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత అతని కడగా ఉంచుతాడు కొన్ని రోజులు. ఆ కడగా ఉంచినప్పుడు ఆ రోగం పోయిందనుకోండి, మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళమంటాడు. ఒకవేళ లేదు పోలేదంటే కనుక అది కుష్ఠరోగంగా నిర్ణయించబడి తిరిగి మళ్ళీ ఊరి చివరని పురాల్లోకి అతను ప్రత్యక్ష గుడారం నుంచే పంపించబడతాడు. తిరిగి మరి జనాల మధ్యకి రాడు. అటువంటి భయంకరమైన రోగం మరి ప్రజల్లో తిరగటానికి లేదు, అన్నదమ్ముల మధ్యన ఉండటానికి లేదు, అక్కాచెన్నిట్ల మధ్యన ఉండటానికి లేదు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉండటానికి లేదు, సరిగ్గా అన్నం తింటాక ఉండదు. ప్రతి